This is from Spoken English Shelter of Bhujangarravu Tammisetti. THEని దాగా పలకాల దీగా పలకాల. విచిత్రమేమిటంటే THEతో మనకు వ్రాతలో ఏ సమస్య ఉండదు. ఉచ్చారణలోనే దీనితో మనం కాస్తంత ఇబ్బంది పడేది. మామూలు పరిస్థితుల్లో అయితే మనం THEని దాగా అంటే THUHగా ఉచ్చరింపబడే షార్ట్ సౌండ్తో పలుకుతాము. అంతవరకు మీకు ఓకే కదా. THE అనేది అచ్చు శబ్దంతో వొవెల్ సౌండ్ ఉచ్చరింపబడే పదం ముందు గనుక వచ్చినట్లయితే అప్పుడు సుదీర్ఘ స్ట్రాంగ్ దీగా అంటే THEEగా ఉచ్చరింపబడుతుంది. ఉదాహరణలు: ది ఎగ్ ఈజ్ ఆన్ దట్ టేబుల్, ఈ స్మెల్స్ ది ఆరెంజ్. ఈ పై రెండు వాక్యములలోని రెండు దేల తర్వాత ఉన్న పదాలైన ఎగ్ మరియు ఆరెంజ్లలోని మొదటి అక్షరాలైన ఈ మరియు ఓ అనే అచ్చు శబ్దాలను ఇస్తున్నందున ఇక్కడ ది అనేది సుదీర్ఘ స్ట్రాంగ్ దీగా అంటే THEEగా ఉచ్చరింపబడుతుంది. THE అనేది వీక్ ప్రొనౌన్సియేషన్గా DUH అనే ప్రాసను కలిగి ఉంటూ ఎలా ఉచ్చరింపబడుతుందంటే ఉదాహరణలు: ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ద డాగ్ జంప్డ్ ఓవర్ ద వాల్. ఈ పై రెండు వాక్యములలోని నాలుగు దాల తర్వాత ఉన్న పదాలైన బుక్, టేబుల్, డాగ్ మరియు వాళ్లలోని మొదటి అక్షరాలైన B, T, D మరియు Wలు అల్లులై ఉంటూ అల్లు శబ్దాలను ఇస్తున్నందున ఇక్కడ ద అనేది దాగా వీకుగా ఉచ్చరింపబడుతుంది. అయితే THE తర్వాత వచ్చు కొన్ని పదాల ముందు అక్షరాలు అచ్చులుగా ఉన్నప్పటికీ అవి అల్లులుగా ఉచ్చరింపబడు సందర్భములలో దాగా వీకుగా ఉచ్చరింపబడును. ఉదాహరణలు: షీ విల్ గో టు ద యూనివర్సిటీ టుమారో, హీ వాంట్స్ టు వేర్ ద యూనిఫామ్ నౌ. ఈ పై రెండు వాక్యములలోని రెండు దాల తర్వాత ఉన్న పదాలైన యూనివర్సిటీ మరియు యూనిఫాములలోని మొదటి అక్షరాలైన యూలు అచ్చులైనప్పటికీ యు అనే అల్లు శబ్దాన్ని కాన్సోనెంట్ సౌండ్ ఇస్తున్నందున THE అనేది దాగా వీకుగా ఉచ్చరింపబడుతుంది. ఈ క్రింది వాటిని చూడండి. ఉదాహరణలు: ది అవర్, ది ఆనెస్ట్ గాడ్. పైన THEల తర్వాత వచ్చిన పదాలైన అవర్ మరియు ఆనెస్ట్లలోని మొదటి అక్షరాలైన హెచ్చులు అల్లులు, పైగా అవి సైలెంట్ అంటే ఉచ్చరింపబడవు. వాటి తర్వాత ఉన్న ఓ అనే అచ్చు శబ్దాలను ఇస్తున్నందున ఇక్కడున్న THEలు అనేవి సుదీర్ఘ స్ట్రాంగ్ దీలుగా అంటే THEEలుగా ఉచ్చరింపబడును. THE ఉచ్చారణ విషయంలో ఎక్కడో మినహాయింపు ఉంది. THE తర్వాత వచ్చే పదాల ముందు ఉండే అక్షరాలు అచ్చులైన లేక అల్లులైన సదరు పదాలను గట్టిగా నొక్కి చెప్పాలనుకున్నప్పుడు సుదీర్ఘ స్ట్రాంగ్ దీలుగా ఉచ్చరింపబడటం జరుగుతుంది. ఉదాహరణలు: దిస్ ఈజ్ ది పర్స్ ఐ లాస్ట్ ఎస్టర్డే, ది పర్సన్ యూ వాంట్ టు మ్యారీ ఈజ్ మై కజిన్. పై వాక్యములలోని THEల తర్వాత వచ్చిన పదాలైన పర్స్ మరియు పర్సన్లపై మనం స్ట్రెస్ పెడుతున్నందున ఆ THEలు సుదీర్ఘ స్ట్రాంగ్ దీలుగా ఉచ్చరింపబడును. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ.